హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రుద్ర అభిరుచి ఛానల్. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? నేను కూడా చాలా అంటే చాలా బాగున్నా. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ హోలీ. ఇంకా ఇవాళ నేను లేట్ చేయకుండా సండే స్పెషల్ ఏంది అని అంటే ఎగ్ పులావ్ చేద్దాము అని అనుకున్నాం. ఇంకా దానికి ఇంగ్రీడియంట్స్ ఏంటంటే నేనైతే ఒక 2 ఆలుగడ్డ తీసుకున్నా, గుడ్లు, ఉల్లిగడ్డ, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు. ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకొని మసాలా సీడ్స్ అన్నీ వేసిన, అంటే సాజీరా, పట్ట, ఇలైచి, ఇంకా బగారా ఆకు, బిర్యానీ పువ్వు, ఇంకా అన్నీ వేసేసి దాంట్లోనే నేను ఆనియన్స్, ఆలుగడ్డ కూడా వేసుకున్నా, ఉల్లిగడ్డ, ఆలుగడ్డ కూడా వేసి కొద్ది ఉప్పు కూడా వేసిన. నాకు సరిపోయే మట్టుకి నేను 2 స్పూన్స్ అయితే వేసేసుకున్నా, ఎందుకంటే చిన్నది అది స్పూను. ఇంకా అదైతే మగ్గుతుంది. దాంట్లోనే నేను 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన, బాగా కలిపేసేసుకున్నా. చూసే ముందు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా ఛానల్ని నాకు ఇట్లానే సపోర్ట్ చేయండి. నేను మంచి మంచి వీడియోస్ చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా నేను ఏం చేసిన అంటే కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు మిక్సీ పట్టేసేసుకుంటున్నా. కొద్దిగా నేను పచ్చిమిర్చి ఎక్కువనే వేసుకున్నా స్పైసీ గురించి. ఇంకా అది నేను పేస్ట్ అయితే పడుతున్నా. చూడండి ఫ్రెండ్స్, నేనైతే పేస్ట్ అయితే పట్టేసేసుకున్నా. ఇంకా పేస్ట్ ఏం చేసిన, ఈ అల్లం వెల్లుల్లి వేసినాక దీంట్లోనే వేసేసుకున్న గిన్నెలో మంచిగా కలిపేసేసుకుంటున్నా ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్ట్ అవుతుంది. మీరు కూడా చెయ్యని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. పసుపు, కారం వేసుకున్న కొద్దిగా. ఆల్రెడీ నేను పచ్చిమిర్చి వేసిన కదా, స్పైసీ చాలా ఎక్కువ అయిపోతుంది. ఇంకా దాంట్లోనే నేను టమాటో వేసేసుకున్నా, కొద్దిగా మగ్గాలి అని. టమాటో వేసుకున్నాక ఒక 5 మినిట్స్ మూత పెట్టి మళ్ళీ ఓపెన్ చేసి టమాటోని అయితే మగ్గుతుంది. దాంట్లో నేను ఏంది అని అంటే కొద్దిగా ధనియాల పొడి, జీలకర్ర రోస్ట్ చేసిన డ్రైగా అది పౌడర్ పట్టి వేసేసుకున్నాక కొద్దిగా పెరుగు, 1 కప్పు పెరుగు వేసుకున్నా. ఇంకా ఒక 2 స్పూన్స్ వేద్దాం అనుకున్నాను. ఒక కప్పు పెరుగు వేసేసుకొని అది కూడా మంచిగా కలిపేసేసుకొని పెట్టేసుకున్న ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్ట్ అయింది. 5 గుడ్లు తీసుకున్న, గుడ్లు కూడా దాంట్లోనే వేసేసుకున్నాం. దాంట్లో వేసుకొని గరం మసాలా, మనం ఇంట్లో హోమ్ మేడ్ తయారు చేసుకున్న గరం మసాలా కూడా దాంట్లో వేసేసుకున్నాక చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదైతే ఎప్పుడన్నా మీరు ఇట్లా చేసుకోండి, పులావ్ టైపు చాలా బాగుంటుంది. ఇట్లా పులావ్ చేసుకుంటే ఈజీగా కూడా అవుతుంది. మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్, ఇంట్లో ఉన్న వాటితోటి మనం చేసుకోవచ్చు. ఇంకా నేను గరం మసాలా వేసినాక ఈ గుడ్లు అనేది బయటికి తీసేసి వాటర్ పోసేసుకొని దాంట్లోనే బియ్యం కూడా వేసేసుకున్న. రైస్ లేట్ చేయకుండా తొందరగా చేసేస్తే, ఎందుకంటే లంచ్ టైం అయిపోయింది. ఇంకా పులావ్ చేసేసుకుంటే మనకు రాయితా పెట్టేసేసుకుంటే లంచ్ అయితే అయిపోతుంది. ఇంకా నేనైతే బియ్యం కూడా మూత పెట్టిన. కొద్దిగా చూడండి మసులుతుంది, అన్నం అనేది ఉడుకుతుంది బాగా. ఇంతే ఫ్రెండ్స్. ఇంకా నేను ఇది ఉడికినాక, ఇది బగారా ఆకు ఫ్రెండ్స్. నేను ఇది మా ఇంటికాడ మా చుట్టాల దగ్గర ఈ చెట్టు ఉంది. నేను ఇదే వేస్తున్నా చాలా మట్టుకి. బగారాకు చాలా స్మెల్ వస్తుంది, చాలా అంటే చాలా. ఇంకా అయినట్టే ఫ్రెండ్స్. చూడండి, నేను మూత పెట్టినాక తీసే వరకు అన్నం అయితే అయిపోయింది. చాలా అంటే చాలా స్మెల్ అయితే గుమగుమలు వస్తున్నాయి, ఎందుకంటే బగారాకు వేసిన అన్నీ పర్ఫెక్ట్గా వేసిన. ఇంక ఈ గుడ్లు అనేది దానిపైన వేసుకుంటున్నా. లోపల కూడా మనం వేసి కలపొచ్చు, కానీ మనము అన్నం తీసేటప్పుడు గుడ్లు అనేది చితికిపోయి మొత్తము ఒక్కొక్క పీస్ వచ్చేసేస్తుంటుంది అట్లా. కాబట్టి నేను పైన పెట్టిన గుడ్లు అంతే ఫ్రెండ్స్. ఇంకా దీంతో కొత్తిమీర డెకరేట్ చేసేసి అయిపోయినట్టే మన ఎగ్ పులావ్. నచ్చితే మీరు కూడా ఇంట్లో చేసుకోండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఎప్పుడు ఎట్లా చేస్తాడు మా బాబే టేస్ట్ చేస్తాడు. ఇంకా మా బాబు టేస్ట్ చేయమని నేనైతే పెట్టిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా బాబు అయితే పెరుగు అయితే తినడు. ఆయనైతే ఇంకా పెరుగు పక్కకు పెట్టి, ఇంకా చాలా వేడి ఉంది, చాలా అంటే చాలా. అట్లా బగోన్లోండి తీసి ఇట్లా ముందు పెట్టేసేసిన. అసలు ఈ ఎండకు ఈ వేడికి కూడా మనకు సరిగ్గా కలపడానికి కూడా రావట్లేదు. చూడండి పొగలు ఎట్లా వస్తున్నాయి. ఇంకా అయినా చెయ్యాలి కదా అని పాపం వాడికి చేతులు బాగా కాలినాయి. చాలా వేడి ఉంది, నార్మల్ కూడా వేడి లేదు. నాకంటే అలవాటు, కానీ పిల్లలు కదా, వాళ్ళకు టేస్ట్ చేయమంటే ఫస్ట్ ముద్ద పట్టుకున్నాడు, కింద పాడేసిండు ఆ వేడికి. ఇంకా
మళ్ళీ సెకండ్ ముద్ద తినేసేసిండు. చాలా అంటే చాలా బాగా అయింది మమ్మీ అని అన్నాడు. ఇంతే ఎగ్ పులావ్. నచ్చితే మీరు కూడా చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.